ఒకసారి వినాయకుడు వాళ్ళ అమ్మకి వంటలో సాయం చేద్దాం అనుకున్నాడు. పార్వతీదేవికి సాయం చేద్దాం అనుకున్నాడు. అనుకుని ఆయన పార్వతీదేవితో అంటాడు, అమ్మ నేను నీకు ఈవేళ వంటలో సాయం చేస్తాను, నాన్నగారు కూడా నీకు వంటలో సాయం చేస్తారు, మేమిద్దరం కలిసి నీకు వంట చేసేటప్పుడు సాయం చేస్తాము, నువ్వు రోజు కష్టపడి వంట చేస్తున్నావు కదా, ఈరోజు మేము ఇద్దరం నీకు సాయం చేస్తాము అని చెప్పాడు వినాయకుడు. సరే అంది పార్వతీదేవి. అంటే సరే అయితే ఈవేళ ఏం కూర చేసుకుందాము, ఈవేళ క్యారెట్ బీన్స్ కొబ్బరి కూర వేసి ఆ కూర చేసుకుందాం అమ్మా, అది బాగుంటుంది అన్నాడు వినాయకుడు. సరే అంది పార్వతీదేవి. సరే అయితేను ఇప్పుడు ఏం చేద్దాము, క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుందాము, బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుందాము, ఆ రెండు కలిపి ఫస్ట్ మూకుళ్ళో వేసి నీళ్లు పోసి ఉడికించుకుందాం వాటిని. అప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు దాంట్లో కొబ్బరి కూర అది వేద్దాము అని చెప్పింది పార్వతీదేవి. సరే అయితే అని చెప్పేసి పార్వతీదేవి వినాయకుడు ఇద్దరు క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకున్నారు, బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుని దాన్ని మూకుళ్ళో వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకున్నారు. ఉడికించుకున్న తర్వాత అప్పుడు కొబ్బరి ముక్కల కింద చేసి దాన్ని మిక్సీలో వేసి దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఆ కొబ్బరి కూరని మిక్సీ చేసుకున్నారు, కొబ్బరికాయ ముక్కలను మిక్సీ చేసుకున్నారు. కొబ్బరి కూర పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో వేసుకొని చేసుకునేసరికి కొబ్బరి కూర వినాయకుడు కోరేశారు, పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ చేశారనమాట. సరే అది రెడీ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ బీన్స్ ఉడికిపోయాయి కదా, వాటిలోని నీళ్ళు వార్చేసి అవి ముక్కలు పొడి పొడిగా చేసుకుని అప్పుడు దాన్ని మళ్ళీ మూకుళ్ళో కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకుని పోపు వేయించుకొని ఆ పోపులో ఈ నీళ్లు వార్చేసిన క్యారెట్ బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆ పోపులో వేసేసుకుని ఆ ఒక 2 నిమిషాలు దాన్ని హైలోను వేయించుకుని ఆ ముక్కల్ని తర్వాత దాంట్లో ఈ కొబ్బరి కూర ఉంది కదా, పచ్చిమిరపకాయ వేసి ఆడిన కొబ్బరి కూర, ఆ కొబ్బరి కూర కూడా దాంట్లో వేసేసారు. వేసేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాల సేపు ఈ క్యారెట్ బీన్స్ ముక్కలతో పాటు వేయించేస్తారు కొబ్బరి కూరతో కలిపి. ఉప్పు సరిపడా ఉప్పు వేసేసి అంతే శుభ్రంగా కలిపేసుకుని బాగాను తీసుకుని ఒక చిన్న బౌల్లోకి, ఒక బంగారపు బౌల్లోకి దాన్ని తీసేసుకొని సర్వ్ చేసుకున్నారు. అది వినాయకుడు, పార్వతీదేవి, శివుడు కూడా వచ్చారు లాస్ట్లో. ఆయన వచ్చి అది క్యారెట్ బీన్స్ ఉడికిపోయిన తర్వాత వచ్చి పోపులు అవి వేయడాలు అవన్నీ కూడా శివుడు కూడా సాయం చేశారు వాళ్ళకి. ముగ్గురు కలిసి ఆ రోజు కూర చేసుకున్నారనమాట. ఆ కూరను చూశారు కదా, బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి ఇలాగా. సరే ఉంటాను, బాయ్.